పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక పాలకుర్తి మండలం బసంత్ నగర్ రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు హెచ్కేఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంస్థ ప్రజల ప్రయోజనాలపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. గత 12 సంవత్సరాలుగా టోల్ వసూళ్ల ద్వారా లాభాలు పొందుతున్న సంస్థ ప్రజల భద్రతకు అవసరమైన సర్వీస్ రోడ్లు, ఇతర సౌకర్యాల ఏర్పాటులో విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ వసూలు సజావుగా జరుగుతున్న సర్వీస్ రోడ్లు నిర్మాణం పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఎమ్మెల్యే గారు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటివరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండం చేయాలి వీళ్ళు. రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్స్ ప్రోటోకాల్ పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి అనేక సార్లు చేస్తూ ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నాం, సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ వాళ్ళ చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అటు వరకు ఏ రకంగా పోయిండడం జరుగుతూ ఉంది. ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. అడిగే నాదులు లేడా, అడిగే పట్టించుకునే వాళ్ళు లేరని ఒక నిర్ణయమైనటువంటి ఒక నమ్మకం. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్న శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కటి ఈరోజు చెప్పిన అన్నీ జరగాలి. జరగకపోతే ఇక్కడ టోల్ ట్యాక్స్ నడవనీయం, ఇది గ్యారంటీ. దాంతోపాటు స్థానిక లారీలకు ఏదైతే లోకల్ ట్రక్స్ ఉన్నాయో వాళ్ళకి ఫ్రీ చెప్పినాం, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చేసుకునేటువంటి వాటికి. తర్వాత గోదావరి నీటి ట్రాన్స్పోర్ట్ పోయేటి, లోడింగ్ పోయినా కూడా వచ్చేటప్పుడు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి. అవి చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళకు 12 సంవత్సరాల కింద ఒకటే జీతం, ఈరోజు కూడా అదే జీతం. ఇవాళ భయప్రాంతాలకు గురి చేస్తారు. కొత్త వాళ్ళని తీసుకోరు, ఎక్కడో బయటి వాళ్ళని తీసుకొస్తారు. స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలి, స్థానికులే ఉండాలి, సరైన పనికి సరైన వేతనం ఇవ్వాలి. నెలకు రోజువారీగా 12 నుంచి 16 లక్షలు 19 లక్షలు వసూలు చేస్తున్న ఈ టోల్ గేట్ ఈ ప్రాంత నిర్లక్ష్యం చేస్తూ వారు చేసే పని చేయకపోవడం వల్లనే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనికి అందరూ సహకరించాల్సిన కోరుతా ఉన్నా. ఇది మా డిమాండ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.